పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మన గాంధీ భవన్ లో జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ తోటి ఉన్నాము. ముఖ్యమంత్రికి జై తెలంగాణ అనే పేరు పలకడం అంటే ఇష్టం లేనట్టుగా ఉంది అని అటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా అనిపిస్తున్నాయి ఆ వ్యాఖ్యలు? తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందే నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి ఈ 5 లక్ష్యాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదే కాకుండా ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగాయి కాబట్టి టీఎస్ ప్లేస్లో టీజీ, అదే కాకుండా అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతంగా, తెలంగాణకు తల్లి ఉండాలి కాబట్టి తల్లి విగ్రహం, అదే కాకుండా సాకల ఇల్లమ్మ గారి వర్ధంతి జయంతి అధికారిక నిర్వహించి వారి పేరు మీద యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, గద్దర్ గారి వర్ధంతి జయంతి, అదే కాకుండా గద్దర్ గారిని గతంలో అవమానించారు కాబట్టి గద్దర్ గారి పేరు చిరస్థాయిలో నిలిచే విధంగా వారికి ఒక స్మృతివనం ఏర్పాటు చేశారు. అదే కాకుండా వాళ్ళ పేరు మీద నాలెడ్జ్ సెంటర్లు, అదే కాకుండా వారి వర్ధంతి జయంతిని అధికారిక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తాం. అదే కాకుండా ఉద్యమకారులు కావచ్చు, కవులు కళాకారులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా 8 మంది కళాకారులకు ₹1 కోటి నజరానా న్యూస్ సిటీలో వారికి ప్లాట్ ఇచ్చుకొని గౌరవించుకొని సన్మానించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడేదో మీరు ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నమే తప్ప కేసీఆర్ గారు మరి ఫామ్ హౌస్ నుండి మరి ఎందుకు జూన్ 2వ తారీఖున కనీసం మీ తెలంగాణ భవన్కి వచ్చిన జెండా ఎగరేసిందా? లేదు అసెంబ్లీలో బీఆర్ఎఫ్ కార్యాలయం వచ్చిందా? అరే ప్రగతి భవన్కు గతంలో ఎవరికి ప్రవేశం లేదు, ఇప్పుడేమో ఫామ్ హౌస్కి ఎవరికి గెలవకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా ఆనాడు చేసి ఇప్పుడేదో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిని తెలంగాణ అని చెప్పేసి దానేదో భూతదలం పెట్టి చూసే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో శతభిషలు లేవు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం, ఉద్యమకారుల ఆకాంక్షను గౌరవించుకునే ప్రయత్నం, అదేగా అమరుల కుటుంబాలను గౌరవించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వము దళిత విద్యార్థుల వ్యతిరేకి ఈ ప్రభుత్వము వాళ్ళ బాత్రూంలో వాళ్ళనే కడుక్కోవాలని అధికారులను ప్రోత్సహిస్తున్నట్టు ఈ ప్రభుత్వ వైఖరి ఉంది అని అటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే ప్రతిపక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒకటి మాట్లాడారు. తను వీఆర్ఎస్ తీసుకొని తర్వాత ఎప్పుడైతే బీఎస్పీలో పోయిండో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కువ పెట్టిన సందర్భం మనం చూసినాం. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విసంజించే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు తప్ప వారు మాట్లాడిన మాటల్లో చిత్తశుద్ధి, నిజాయితీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి కాబట్టి కాస్మోటిక్ ఛార్జ్ 200% పెంచు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర స్కాలర్షిప్లు 40% పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా వారి సమయ బకాయిలను తీర్పాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, అదే కాకుండా మెరుగైనటువంటి ఫెసిలిటీస్ కల్పించాలి, అదే కాకుండా పర్మనెంట్ బిల్డింగ్ లో వారికి అన్ని రకాల సౌకర్యం కల్పించాలని చెప్పేసి ₹200 కోట్ల యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియన్ తర్వాత గురుకులాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఆనాడు ఏది మాట్లాడినో అవన్నీ కూడా అధికారులకు వచ్చిన తర్వాత నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనవసరంగా ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నమే, ఏదో చిన్న చిన్న విషయాలు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం తప్ప కన్స్ట్రక్టివ్ వేలో ఎక్కడ కూడా సలహా సూచన ఇవ్వకుండా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ గురుకులాలను కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఆనాడు గురుకులాలను మీరే నిర్వీర్యం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అని చెప్పేసి 4 గురుకులాలు ఏర్పాటు చేసి మేము వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటు చేసుకుని ఒకే క్యాంపస్ లో అన్ని రకాల గురుకులాలను కూడా ఒకే వేదికగా ఉండాలి, అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాం. అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి కోరుతాం. మరోవైపు ప్రజలకి అనుకున్న విధంగా సంక్షేమం ఈ ప్రభుత్వం అందించలేకపోతుంది. ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేసీఆర్ కి కాళేశ్వరం నోటీసులు, అలాగే కేటీఆర్ కి ఫార్ములా ఈ కార్ రేస్ నోటీసులు అందించింది అని వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. ఇక్కడ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ₹54 కోట్ల మీరు కార్ రేసింగ్ నిర్వహించకుండా విదేశీ అకౌంట్లోకి ₹54 కోట్ల పోయినాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదు. మున్సిపల్ శాఖ పంపాల్సింది హెచ్ఎండికి ట్రాన్స్ఫర్ చేసి 10 కోట్ల మించి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా, పాలక మండలి అనుమతి తీసుకోవాలా, ఫైనాన్స్ శాఖ అనుమతి తీసుకోవాలా. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఎందుకు విదేశీ అకౌంట్లో పంపిరో సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకుండా కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము పంపిరో అని చెప్పేసి అధికారులు చెప్పిన తర్వాత మీకు నోటీస్ ఇవ్వకుండా ఏం చేస్తారు? మరి సిట్ ఇచ్చింది, ఒక విచారణ సంస్థ సిట్ మీకు ఏసీబీ మీకు నోటీస్ ఇచ్చింది. దాని విషయంలో విచారణ చేస్తా ఉన్నారు. మొన్న కూడా 2వ నోటీస్ ఇస్తే తను రిప్లై ఇచ్చి విదేశాల పోయిన పరిస్థితి. కాబట్టి కాళేశ్వరం విషయంలో కూడా కమిషన్ జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేసి పారదర్శక విచారణ జరగాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా విచారణ సంస్థలు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో
రాజకీయ ప్రలోభాలకు తావు లేకుండా అదేవిధంగా నిర్దిష్టంగా కావచ్చు, అదే స్వచ్ఛందంగా ఆ కమిషన్ చైర్మన్ కు అధికారాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప మీలాగా రాజకీయ కక్ష కారుణ్యాలకు తెరదీసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతలేదు. కమిషన్ కూడా ఇంకొక 2 నెలల కాలం టైం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన పరిస్థితి. కాబట్టి ఆనాడు ఎవరైతే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు, అదే కాకుండా కాళేశ్వరం కథ కర్మ క్రియ నేనే ఇంజనీర్ గురించి చెప్పినటువంటి కేశవ్ గారు, కాళేశ్వరరావు గారు మీరే నామకరణం చేసుకున్నారు. కాబట్టి దానిలో భాగంగా మేము ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. నోటీసులకు మరి ఏ విధమైన సమాధానం ఇస్తారో వేచి చూడాలి. ఇక ఇప్పుడు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం తిరిగి ప్రారంభించబడింది గాంధీ భవన్ లో. గత కొన్ని రోజులుగా ఆ కార్యక్రమం నిర్వహించలేదు. ఎందుకు అంటే మంత్రులకు పిసిసి అధ్యక్షుడి మధ్య సమన్వయ లోపమా, ఇంటి కారణం ఏంటి? అంటే మధ్యలో కొన్ని అనివార్య కారణాల మూలంగా, అదే కాకుండా మధ్యలో అసెంబ్లీ సమావేశాలు వచ్చుడు, తర్వాత ఇందిరామీలకు సంబంధించి జిల్లాలో ప్రోగ్రాంలో పోవడం, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే యువ వికాసం పేరు మీద 5 లక్షల లోన్లు కావచ్చు, అదే కాకుండా మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా పర్యటనలో బిజీగా ఉండడం మూలంగా కొంత లేట్ అయిన మాట వాస్తవం, మధ్యలో విరామం ప్రకటించిన మాట వాస్తవం. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలని ప్రభుత్వం భావించి ఖచ్చితంగా ఈసారి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదే కాకుండా లోక్సభ రాజ్యసభ సభ్యులు, వారితో పాటు కార్పొరేషన్ చైర్మన్ కూడా నిత్యం ప్రతిరోజు ఇతర కార్పొరేషన్ చైర్మన్లను అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ప్రజావాణి కూడా పూలే ప్రగతి భవన్ లో ప్రజాభవన్ లో జరుగుతూ ఉంది. ప్రతి మంగళవారం శుక్రవారం అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ లేనప్పుడు అక్కడ జరుగుతుంటది. అది కంటిన్యూ ప్రాసెస్ లో భాగం. ఇక్కడ ఓన్లీ కార్యకర్తల కోసం మాత్రం పెంచింది. కాబట్టి జిల్లాల్లో మంత్రులు జిల్లాలో తిరుగుతున్నప్పుడు కార్యకర్తలతో కూడా జిల్లాలో కలిసే అవకాశం కాబట్టి కొంత విరామం ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాలి. జిల్లా పర్యటనలు అయిపోయినాయి కాబట్టి ఎవరైనా కార్యకర్తలు ఇబ్బంది ఉంటే గాంధీ భవన్ రావచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావించి పిసిసి ప్రెసిడెంట్ అదేవిధంగా మహేష్ కుమార్ గారు మరొకసారి ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని చెప్పి భావించి ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు రావడం జరిగింది. ఖచ్చితంగా మిగతా సందర్భాల్లో కూడా కార్పొరేట్ చైర్మన్ రాబోతున్నారు. కాబట్టి ఏ కార్యకర్త ఏ ఆపద వచ్చినా ఖచ్చితంగా గాంధీ భవన్కి వచ్చి ఆ సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతాం. అజయ్, యువ వికాసంలో ఎక్కువగా అవకతవకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అనర్హులకి ఆ పథకం వాళ్లకు లభించే విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం. అంటే కొంతమంది ఫైరవులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యువ వికాసానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వచ్చిన మాట వాస్తవం. 14 లక్షల పైచిలుకు. కాబట్టి 5 లక్షల మందికి మాత్రమే మనం కల్పించబోతాం. కాబట్టి ఖచ్చితంగా వారి విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. ఒక పద్ధతి ఏదైతే గవర్నమెంట్ పెట్టినటువంటి నామ్స్ ప్రకారం మాత్రమే లబ్ధిదారుని ఎన్నుకోవాలి. అనవసరంగా రాజకీయ పైరవులకు తావు లేకుండా ఖచ్చితంగా ప్రజల్లో కావచ్చు, అదేవిధంగా ఎవరైతే అప్లై చేసుకో వారి మధ్య గందరగోళం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులను గుర్తించే క్రమంలో ఖచ్చితంగా ఎక్కడ కూడా రాజకీయ పైరవులు తావు లేకుండా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మొన్న ఇవ్వాల్సి ఉండే, కాకపోతే త్వరితగతిన ఇస్తే కొంత నిజమైన లబ్ధాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి కొంత లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నిజమైన లబ్ధాలు గుర్తించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎలా అనిపిస్తుంది 15 నెలల పాలన? 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 417 హామీలు ఇస్తే ఇప్పటివరకు 180 హామీలు నెరవేర్చినాం. అదే కాకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మహిళలకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు. మహిళలను కోటీశ్వరులు చేయాలి. 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకు కేటాయించాలి. మహిళల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతా ఉంది. వాళ్ళను సోలార్ విద్యుత్లో భాగస్వామ్యం చేయబోతా ఉన్నారు. ఆర్టిస్టులో భాగస్వాములు ఆల్రెడీ చేశారు. అదే కాకుండా శిల్పారామంలో ఇంద్రమ్మ స్టాళ్ల పేరు మీద వాళ్ళకి అదేవిధంగా సోలార్ సంబంధించిన గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చి లోన్ ఇచ్చి గవర్నమెంటే సోలార్ సంబంధించిన విద్యుత్ కొనుగోలు చేసి పెట్రోల్ బంకులు కావచ్చు, స్కూళ్లలో యూనిఫామ్లు కావచ్చు, రకరకాల ఏ అవకాశం వచ్చినా కూడా మహిళలకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ మహిళలకు అదేవిధంగా మహిళలకు అద్భుతమైన స్కీములు ప్రవేశపెట్టే రాష్ట్రం తెలంగాణ ఉండబోతా ఉంది. అదే కాకుండా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రోజుకు 14 లక్షల మంది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 1 కోటి మంది పైగా కూడా మహిళలు ప్రయాణం చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 లీటర్ ఉచిత కరెంట్ కావచ్చు, ఏ రాష్ట్రంలో కూడా లేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఏ అవకాశం వచ్చినా కూడా రాజకీయం కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అన్ని రంగాల్లో మహిళలను అగ్రగామికి నిలిచే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం చేస్తా ఉంది. తెలంగాణ భవిష్యత్తు మిగతా రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉండబోతాం.